ఈరోజు పంజగుట్ట పరిధిలో ఉన్న హాస్టల్స్లో ఆకస్మిక మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేర నియంత్రణ, అది డ్రగ్స్ కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఎటువంటి వారు ఉంటున్నారు, యాజమాన్యాలు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి, అట్లనే దాంట్లో ఉంటున్న విద్యార్థులు కావచ్చు లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు ఎటువంటి సెన్స్ ఆఫ్ సెక్యూరిటీతో ఉన్నారు అన్న విషయాలు తెలుసుకోవడం గురించి, అట్లనే నేరాలను నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ ముందస్తు తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. గతంలో జరిగిన సంఘటనల దృష్టిలో ఉంచుకొని మేము ఇదివరకే హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళతోటి మీటింగ్ ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సెక్యూరిటీ గార్డును 24/7 పెట్టుకోవాలని చెప్పేసి, అట్లనే సీసీటీవీ కెమెరాలను అన్ని ఏరియాస్ అన్ని రూమ్లు కవర్ అయ్యే విధంగా పెట్టుకోవాలి, 30 days బ్యాకప్ ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. దాంట్లో ఎవరైతే ల్యాబ్సెస్ ఉంటాయో వాళ్ళ మీద తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని హాస్టల్స్ చేసినాం? ఇప్పుడు ఈరోజు 2 హాస్టల్స్ తనిఖీ చేసినాము. ఈ హాస్టల్సే కాకుండా మాకు కొన్ని ఇదివరకు జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకుంటే లాడ్జ్లు, హోటల్స్లో కూడా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది త్వరలోనే. ఏం లేదు. సిబ్బంది పాల్గొన్నారు సార్ ఇందులో? మొత్తం ఎంతమంది టీం? ఏసీపీ గారు, మా పంజాగుట్ట ఏసీపీ సారు, మా ఎస్ఐలంతా మరియు ఒక 22 మంది సిబ్బంది పార్టిసిపేట్ చేశారు. అసలు 4 రోజుల క్రితం ఎస్ఎన్ఆర్లో కూడా డ్రగ్స్ కానీ దొరికింది. అలాంటివి ఏమన్నా మీకు ఏమన్నా ఈ తనిఖీలలో ఇప్పుడైతే ఏమి దొరకలేదు. అటువంటి ఎన్ని రోజులు చేస్తారు సార్ ఈ సర్వీస్? మరి ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఈరోజు చేసి వదిలిపెట్టేది కాదు. మాకు వీలు కుదిరినప్పుడల్లా లేకపోతే టైం చూసుకొని చేస్తూ ఉంటాం. మనం తనిఖీలు చేసిన మేనేజ్మెంట్ అంటే ముఖ్యంగా మీరు వాళ్ళకి ఇస్తున్న ఏమంటారు ఆలోచన ఏంటి అసలు? తప్పకుండా 24/7 ఇప్పుడు రాష్ట్రం నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మిమ్మల్ని నమ్ముకొని మీ హాస్టల్స్లో ఉంటున్నారు. వాళ్ళకు రక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మీ యాజమాన్యాల మీద ఉంటుంది. తప్పకుండా సెక్యూరిటీ గార్డు ఏర్పాటు చేసుకోవాలి 24/7. అదేవిధంగా 30 రోజులు బ్యాకప్ ఉండే విధంగా అన్ని మూలలు అన్ని రూమ్లు కవర్ అయ్యే విధంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో హాస్టల్స్లో వాళ్ళు ఒక్కరోజు ఉన్నా, వారం రోజులున్నా, నెల రోజులున్నా కంపల్సరీ ఐడెంటిటీ కార్డు తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఇబ్బంది పడుతున్నారా లేకపోతే మంచి కార్యక్రమం లేకపోతే ఇది చేయొద్దా అని అంటారా? చెప్పాలి. చేయాలా వద్దా? అంటే బేసిక్ ఎవరు మాట్లాడతారా లేదా అని కష్టం పెట్టేసి అప్పుడు నేను మాట్లాడుతూ అనలేదు కదా. లాస్ట్ ఎందుకని ఓవరాక్టింగ్? అరే ఇవ్వకపోను భాయ్, అరే ఎందుకు అట్లా ఓవర్గా? డ్రగ్స్ కూడా ఎస్ఆర్ నగర్ లో పట్టుబడింది. సో ఈ నేపథ్యంలో ముందుగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇక్కడ హాస్టల్స్లలో ఇల్లీగల్ గా ఉంటున్న వాటి కావచ్చు, అలాగే సెక్యూరిటీ మెజర్మెంట్స్ కావచ్చు, ఇక్కడ సీసీ కెమెరాల బ్యాకప్ ఇవన్నీ కూడా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. మనతో పాటు సిఐ ఉన్నారు శోభన్. సార్ చెప్పండి, ఎటువంటి మీరు తనిఖీలు చేస్తున్నారు? ఈ మొత్తం హాస్టల్స్లలో ఎటువంటి ల్యాబ్స్ చూపించారు? లాస్ట్ ఎందుకని ఓవరాక్టింగ్? అరే ఇవ్వకపోను భాయ్, అరే ఎందుకు అట్లా ఓవర్గా?